సహోదరులారా, ఈ ఆశీర్వాదం ఎవరిది? ఈ దీవెన ఎవరిది? ఈ ఆశీర్వాదపు చల్లులు ఎవరి కొరకు? ఎవనిదో కాదు, ఎవనిదో కాదు, ఒక యవనునిది. నడుము కట్టి నడుము బిగించి పానార్పణముగా ప్రభు పాదాల దగ్గర రక్తం చిందించి ఆయన పరిచర్య కొరకై, ఆయన పని కొరకై ఆఖరి వరకు వెలిగి విజయాన్ని చూచిన ఆశా దీపం, ఆశా దీపం. ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకరి స్వరం ఈనాడు లక్షల మంది స్వరాలుగా మారు మ్రోగుతున్న విశ్వాస వీరుడు సంచరించిన దయాక్షేత్రం. దీనికి కారణం ఆ ఒక్కని నోట పలుకబడిన ఆ శ్రేష్టమైన కీర్తన, ఆ ఒక్కని స్వరం. ఈనాడు లక్షల స్వరాలుగా మార్చబడిన దీవెన దయాక్షేత్రం. కూలిపోయిన పాకను చూచుకుంటూ కన్నీటి సాగరములో అల్లాడిపోతూ తల్లడిల్లిపోయిన ఆ కనుల కన్నీళ్లను చూచిన శక్తిగల దేవుడు దీవించిన దీవెనకు నిదర్శనమే ఈ కంటి చూపు మేరలో కనబడుతున్న ఈ ప్రభంజనం.